మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, సిల్వర్ సునామీ, జనాభా విస్ఫోటం, పెరుగుతున్న బాంబు, కొన్నాళ్ల కిందటి దాకా ప్రపంచాన్ని భయపెట్టిన పదాలివి. కానీ ఇప్పుడు వాటితో భయం లేదు. జనాభా వృద్ధి నెమ్మదించడమే ఇందుకు కారణం. కానీ ఇప్పుడు మరో కొత్త పదం ప్రభుత్వాలను చింపజేస్తుంది, ఆందోళనలోకి నెట్టేస్తుంది. అదే సిల్వర్ సునామీ అంటూ వార్త తీసుకుని వచ్చింది. మొత్తం మీద సిల్వర్ సునామీ అంటే 65 సంవత్సరాలు దాటిన వారు, అంటే ప్రతి నలుగురిలో 65 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులు, అంటే ముసలి వాళ్ళే ఉన్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ వేగంగా పెరుగుతున్న వయో వృద్ధుల జనాభా 2100 నాటికి ప్రతి నలుగురిలో ఒకరు 65+ వారే. ఉద్యోగ విరమణ వయసు పెంచుతున్న పలు దేశాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఆ తరం పెరిగింది. గతంలో 65 ఏళ్ల పైబడిన వారు కంటే 5 ఏళ్ల లోపు ఎక్కువ వయసు వారి సంఖ్య ఎక్కువ. 2018లో ఈ గణాంకాలు మారిపోయాయి. ప్రపంచ జనాభాలో 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 5 ఏళ్ల లోపు పిల్లల సంఖ్య కంటే అధికమైంది. అక్కడి నుంచే 65 ఏళ్లు దాటిన వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇది అన్ని దేశాలలోనూ ఒకే రకంగా లేనప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలలో ఈ తరం ఎక్కువగా నమోదవుతుంది. అంటే ప్రతి నలుగురిలో 65+ ఉన్నవారు అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఎక్కువగా ముసలి వాళ్ళే ఉన్నారు. గతంలో 2018 లెక్కల్లో తీసుకుంటే 5 ఏళ్ల లోపు చిన్నారులు ఎక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు గణాంకాలు, ఇప్పటి లెక్క గణాంకాల ప్రకారం ముసలి వాళ్ళ గణాంకాలు పెరిగినాయి. 5 ఏళ్ల లోపు చిన్నారుల గణాంకాల సంఖ్య తగ్గింది అంటూ వార్త తీసుకుని వచ్చింది. మొత్తం మీద ఇవి ఏ దేశాలు ఉన్నాయంటే, ఇప్పటికే జపాన్, ఇటలీ, ఫిన్లాండ్ లాంటి దేశాలలో 65+ పెరిగిన వారి సంఖ్య భారీగా ఉంది. ఈ దేశాలలో ఎక్కువగా, చాలా ఎక్కువగా ముసలి వాళ్ళు మాత్రమే ఉన్నారు అంటూ వార్త తీసుకొచ్చింది. జపాన్ అత్యధికంగా దాదాపు 30%, ఇటలీలో 24%, ఫిన్లాండ్ లో 23%. 65 ఏళ్ల పైబడిన వారు ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఖతార్, ఉగాండా, ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వీరి వాటా 2 కంటే తక్కువ. అంటే ఈ దేశాలలో తక్కువ ఉన్నది ఇటలీ దేశాలలో, ఆ తర్వాత ఫిన్లాండ్ లాంటి దేశాలలో బాగా ఎక్కువగా ఉన్నది. జపాన్ దేశంలో కూడా ముసలి వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ముందు దాదాపు అన్ని దేశాలలోనూ వయోధికులకు జనాభా పెరుగుతుందంటున్నారు. వచ్చే 30 ఏళ్లలోనే ముఖ్యంగా ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా దేశాలలో ప్రతి నలుగురిలో ఒకరు 65 ఏళ్లు దాటిన వారే ఉండొచ్చన్నది నిపుణుల భావన. తక్కువ జనాభా అభివృద్ధి నమోదవుతున్న దేశాలలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంది. 2100 నాటికి ముఖ్యంగా దక్షిణ కొరియా, జమైకాలో వీరి సంఖ్య 44, అల్బేనియాలోనైతే 49%, చంద్ లాంటి ఆఫ్రికా దేశాలలో ఈ సంఖ్య 10 లోపే ఉంటుందని అంచనా. కొన్ని దేశాలలో అయితే 50% వరకు కూడా ముసలోళ్ళే ఉండొచ్చు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ పూర్తి కథనం 2వ పేజీలో ఉంది. ఇది హైదరాబాద్ లో HCL కొత్త ప్రాంగణం, 5,000 మందికి ఉద్యోగావకాశాలు, నూతన క్యాంపస్ ప్రారంభోత్సవానికి సీఎం కు ఆహ్వానం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ HCL టెక్నాలజీ చైర్పర్సన్ రోష్ని నాడార్ కు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ అంటూ ఫోటో వేసుకొని వచ్చింది. మొత్తం మీద హైదరాబాద్ లో HCL కొత్త ప్రాంగణం, 5,000 మందికి ఉద్యోగాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఎందుకింత దూకుడు, ఒక రోజు కూడా ఆగలేరా, హైడ్రాకు చట్టబద్ధత ఏంటి, వ్యక్తిగతంగా హాజరై వివరివ్వండి, హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్ కు హైకోర్టు ఆదేశం అంటూ వార్త వేసుకొని వచ్చింది. అక్రమ నిర్మాణాల
పేర్లతో కూల్చివేతల్లో ఎందుకు ఇంత దూకుడు వ్యవహరిస్తున్నారు? శనివారం నోటీసు ఇచ్చి ఆదివారం కూలుస్తారా? ఒక రోజు కూడా ఆగలేరా అని హైడ్రాను శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టుకు ఉన్న చట్టబద్ధత ఏమిటంటూ గతంలోనే 2 పిటిషన్లలో అడిగామని మళ్ళీ అడుగుతున్నామని వ్యాఖ్యానించింది. హైడ్రా కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమేనని పేర్కొన్నది అంటూ మిగతాది 2వ పేజీలో వార్త. అంటే హైడ్రా ఇప్పుడు ఎక్కడినా కానీ హైదరాబాద్ మొత్తం హైడ్రా 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 అంటే జనాలకు జంకులేస్తుంది. ఎవరికి? పేద ప్రజలకు కాదు, మధ్యతరగతి ప్రజలకు ఉన్న వాళ్ళకి, మొత్తంగా బలిసిన వాళ్ళకు, ఆ తర్వాత మధ్యతరగతి ప్రజలకే. పేదవాళ్ళకంటే ఏం లేదు. పేదవాళ్ళకి మూసి పక్కన ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఎవరంటే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటామంటూ ఒక 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, 60 లక్షల వరకు మెయిన్ రోడ్ల పైన క్యాంటీన్ల రూపంలో కానీ చిన్న చిన్న వ్యాపారాల రూపంలో చేసేటటువంటి వాళ్ళకి తీవ్ర అన్యాయమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద హైడ్రాకు ఇంత తొందర ఎందుకు? శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారమే కూల్చడం ఏంది? ఇంత తొందరగా మీకు అంత తొందరగా ఎందుకు అంటూ మొట్టికాయలు కూడా హైకోర్టు వేసినట్టు. మొత్తం మీద హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్ కు హైకోర్టు ఆదేశం. మొత్తం మీద ఆయనకు ఇంత తొందరగా ఎందుకు కూల్చిర్రు, దీని వెనకాల కారణాలు ఏంది, మీరు నిన్ననే నోటీస్ ఇచ్చి ఇయాలనే కూల్చడం ఏంటి అంటూ కొద్దిగా కోర్టు కూడా గర్వైంది. ఏది ఏమైనా హైడ్రా మాత్రం తన పని తను చేసుకుంటూనే పోతుంది, ఎవరిని వదలను అంటూ హైడ్రా ఖరాఖండిగా రంగనాథ్ గారు చెప్తున్నారు. ఆ తర్వాత వీళ్ళకే కాదు సార్, నాయకులకు కూడా వాళ్ళకి కూడా కూల్చాలి అంటూ ప్రజలు పెద్ద ఎత్తున దానికి సపోర్ట్ కూడా చేస్తున్నారు. మంచి స్పందన. అంటే ఒక వైపు నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పేద ప్రజలు కరెక్ట్ పని చేస్తున్నారు అంటూ చాలా మంది హర్షిస్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే కూలిపోతున్నాయో వాళ్ళు మాత్రం వారి బాధలు ఇక మామూలుగా లేవు. ఇక గందరగోళంగా పునరావాసం వ్యతిరేకించిన మూసి నిర్వాహితులు ధర్నా చేపట్టిన ఎంపీ ఈటెల. మొత్తం మీద మూసా నది కాడ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నా గానీ వాళ్ళు వినిపించుకోవట్లేదు. సర్వే చేద్దామని వెళ్తే వాళ్ళకు సహకరించట్లేదు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎవరైతే మూసీ నది పక్కన ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. నిన్న మొత్తం గందరగోళంగా జరిగింది అక్కడ. వాళ్లకు మద్దతుగా ఎంపీ ఈటెల కూడా నిన్న ధర్నాలో పాల్గొన్నారు. 2వ పేజీ నుండి వార్త ఇది. వంటింట్లో ధరల మంట, భారీగా పెరిగిన వంట నూనె రేట్లు. 12 రోజుల్లోనే లీటర్కు ₹17 నుంచి ₹42 వరకు పెరుగుదల. పాత నిల్వలకు కూడా బాదుడే. ఉల్లి వెల్లుల్లి పప్పులకు రెక్కలు. పండగ వేళల్లో వినియోగదారులపై భారం. నిజంగా చెప్పాలంటే 12 రోజుల క్రింద ఆయిల్ రేట్లు వేరు, ఇప్పుడు ఆయిల్ రేట్లు వేరు. ఏకంగా 35 నుంచి ₹45 వరకు తమ బ్రాండ్లను బట్టి ఇష్టారీతిన పెంచేసినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇదే కాకుండా పప్పుల రేట్లు కూడా ఆకాశాన్ని అంటినాయి. తర్వాత వెల్లుల్లి, ఉల్లిగడ్డ అయితే ఇప్పుడు ప్రజలకు కన్నీళ్లు చూపెడుతున్నది. వెల్లుల్లి తల్లి కూడా 300 దాటింది. 100-150 ఉండేది ఏకంగా 2 అంతలు పెరిగింది. మీద 11వ పేజీలో వార్త ఉన్నది. ఇది ఏ ధరలు ఎట్లున్నాయో మొత్తం పట్టికల రూపంలో ఉన్నది లోపల. ఇక్కడ మనం షాంపిల్ గా తీసుకుంటే పామాయిల్ ₹110 ఉండేది ₹152 చేరింది. అది సోయా ₹110 ఉండేది ₹152 చేరింది. సన్ఫ్లవర్ ₹115 ₹150. వేరుశెనగ 130 163 పెరిగింది. నువ్వుల నూనెలు 109 ఉండేది ₹140 పెరిగింది. రైస్ చీజ్ ₹116 ₹133 పెరిగింది. పత్తి 106 128 పెరిగింది. దాదాపు 30 నుంచి ₹35 ప్లస్ అదనంగా పెరిగింది అంటూ వార్త వేసింది ఇక్కడ పత్రిక. ఇక మిగతాది సగం పేపర్ మొత్తం సిఎంఆర్ షాపింగ్ మాల్ యాడ్ వేసుకున్నాడు మొత్తం పెద్ద మీద. అద్భుతమైన
ప్రారంభోత్సవ ఆఫర్లు అంటూ 1+1 ఆఫర్, కాంబో ఆఫర్స్ అంటూ పెద్దగా ఆఫర్లు వేసింది సిఎంఆర్. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.